ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. గత కొన్ని నెలలుగా నేను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, సలహాదారుల సమక్షంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పినో కొన్ని నెలల క్రితం నుంచి ఏ విధంగానైతే నేను గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, సలహాదారులతో కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానడం, వారు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో కావచ్చు, ఒక శాసనసభ్యునిగా ఎక్కడ కూడా నాకు గౌరవం తగ్గకుండా చూస్తామని మాట ఇవ్వడంతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. ఆ సందర్భంలో కొన్ని విమర్శలు వచ్చినాయి. రాజకీయాలలో ఎవరైతే గతంలో కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకున్నారో వారు కూడా మాట్లాడిండ్రు. అది నేను మళ్ళీ చెప్పేదేం లేదు. పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే వాటిపైన మాట్లాడింది. ఇది అంతకుముందు జరిగింది కాదా. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు, వారికంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, వారికంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఎక్కువసార్లు గెలిచినా అని చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువసార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారే. నాకు తెలిసినంత వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యే కూడా. ఓకే, వారు చేసిన సేవలకు చాలా సార్లు కూడా వచ్చింది, లేదా సేవలే కావచ్చు, 3 సార్లు ఎంపీ ఓడిపోయింది, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయింది. సేవలే కావచ్చు, రాజకీయంగా వారి పక్కనున్న రెండవ శ్రేణి నాయకులు ఎవరు కూడా ఎదగనీయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళనే ప్రాధాన్యత ఇచ్చే వల్ల జగిత్యాల్లో ఇంకొకరు ఆల్టర్నేట్గా అప్లికేషన్ పెట్టుకుంటూనే లేకుండా. ఈ మధ్య కాలంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు, పిసిసి అధ్యక్షులతో కావచ్చు, మంత్రులతో దగ్గరైన తర్వాత మరి సహనం కోల్పోయి అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను. నేను కూడా పెద్ద మనిషి, వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లే మాట్లాడతారు. మనం ఎందుకు లేదని నా పని నేను చేసుకుంటూ పోయినా. ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే, నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నాతో లేడు, ఆయన మోస్ట్ సీనియర్, ఆమె ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది, మీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో, కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీ ఓడిపోయారు. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలలో 2 సార్లు నేను గెలిచిన. ఇక పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర గౌడ్ గారు, రమణ గారు, కేసీఆర్, ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు, నేనే చేసినా కూడా నేను మాట్లాడుతున్నాను. అంటే మేము ఏం చేయలేదా? నేను 2 సార్లు గెలిచిన, ఆ 2 సార్లు 10 సంవత్సరాలు గెలిచిండు, ఏం చేయలేదు. నేను 10 సంవత్సరాలు ఎక్కడైంది? నేను రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పోయి 14లో చేరినా. నేను గెలిచింది 18లో చివరిలో. ఏడాది కాగానే కరోనా వచ్చింది. ఉన్నంత సమయంలో రాష్ట్రంలో ఎక్కడ కట్టిన డబల్ బెడ్రూమ్ డెఫినెట్ గా ముందుండి కట్టించుతుంది చెప్పినాం. అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు, అప్పుడప్పుడు ఇవ్వాలంటారు. వాళ్ళు ఇచ్చారు, నువ్వేం చేసినావు అంటే మరి పక్కన ఎందుకు కట్టలేదు? మరి అదే విధంగా ప్రభుత్వ విధానాలు ఏమంటే అవి తీసుకొని ముందరికి పోతాం. అప్పుడున్న ప్రభుత్వ విధానాలు చెరువులు ఇప్పుడు
ఎస్ మీ టైంలో కూడా జల యజ్ఞం చేసింది. మరి మీరు ఎందుకు అంతరంగ చెరువు నింపలే? ఓ లిఫ్ట్ పెట్టి ఓ చెరువుకి వెళ్ళి చెరువుకు 4 రోజుల పైపులు ఆగలే, కరెంటు మోటార్లు ఆగలే. మరి అదే పక్కనే కింద సుద్దాల దేవయ్య గారు మా గ్రామ వాస్తవ్యులు, కానీ పక్క నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ పోతారకు వరద కాలంకి వెళ్ళి నీళ్లు తీసుకపోయారు. మీకు 10 సార్లు ఓటేసి కోరినప్పుడు మీకెందుకు ఆలోచన రాలే? ఓ లిఫ్ట్లు పెట్టి పైపులు వేసి, మరి నాకు తెలుసు ఆర్థరికాడ చాలా మంది చెప్తుంటారు వాళ్ళ తమ్ముడే వేసిండు కాంట్రాక్ట్ అని. 4 రోజులు నడవలే. అందుకే ఆ ఊర్లో 95% ఓట్లు నాకు వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. దాదాపు 3000 ఓట్లు ఉన్నాయి. అంటే ఎందరితోటి మా కుటుంబం మంచిగా ఉంటే ఆ రకంగా ఓట్లు వచ్చినాయి. అలా భూస్వాములు అది ఇదని ఒకనాడు మాట్లాడి మమ్మల్ని నేను నక్సలైట్లు చంపలేదు జీవన్ రెడ్డి గారు, మమ్మల్ని ఎవరు చంపలేదు. ఎవరు ఎక్కడ చంపారో జగిత్యాల ప్రజలకు తెలుసు. అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కారు, లేకపోతే మీదికి పోయారు. ఇక్కడ మిగిలిన ప్రజలతో మంచిగా ఉన్న వాళ్ళని ఈ ఒకరోజు మాట్లాడతారు. వాళ్ళ కుటుంబంలో ఇండిపెండెంట్కి వెళ్ళి నిలబడ్డారు, గెలిచిరు కూడా. పెద్ద మనిషి అత్యంత సామాన్య జీవితం గడిపే జువాడు దామోదరరావు గారు వచ్చి మాట్లాడారు. వారైతే నేను పోయి చూస్తే పోతారంలా, నాకు దగ్గర బంధువు, మా అమ్మకు మేనవదిన భర్త. సామాన్య గూన పెంకలు ఇళ్ళ ఇంటి ముందట పెన్షన్ తోడుకుంటూ ఉంటుండే. ఎవరైనా చెప్తారు బస్సులో వచ్చి బస్సులో పోతుంది. మరి ఇండిపెండెంట్ చేసి వారి గురించి మాట్లాడు. చొక్కారావు గారి గురించి పార్టీ మరి అరే ఒకసారి మారిండ్రు, రకరకాల వారు పోయి పశ్చాత్తాపం మంది మళ్ళీ ఎన్నో దైవ కార్యక్రమాలు చేసుకొని అదే రాజీవ్ గాంధీ పిలిచి చెన్నారెడ్డిగా పోటీ చేయమని బీఫామ్ ఇచ్చే పరిస్థితికి తెచ్చుకున్నారు. అంతేగాని పొద్దుగాలే తొగలు విమర్శించుకోలేదు. పడ్నాల్లో మీ మీద కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో నాకు మెజార్టీ వచ్చింది. జీవన్ రెడ్డి గారు, మీరు గెలిచింది బుగ్గారం నియోజకవర్గం ఏదైతే డిలిమిటేషన్ లో కలిసిందో, రత్నాకర్ రావు గారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం గతంలో రాయికల్, బీర్పూర్, సారంగాపూర్ అంతటా మీరు గెలిచిండ్రు. జగిత్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. పడ్నాల్లో కూడా నాకేసింది. నైతికంగా నాదే గెలుపు. కానీ నేను ఎన్నాడు మాట్లాడలేదు. జీవన్ రెడ్డి గారే మళ్ళీ 1-2 సార్లు 1-2 మీటింగ్లలో చిన్న మీటింగ్లలో స్టేజ్ మీదకి పోయినా తప్ప ఏనాడు కూడా నేను బయట అక్కడ కూర్చునేవాడిని. అప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎంపీలు మంత్రులు వస్తే ఈనాడు కూడా స్టేజ్ మీద అఫీషియల్ ప్రోగ్రామ్ పోయి ఆర్భాటాలు చేయలేదు. అసహనం ఎన్నడూ కూడా వ్యక్తం చేయలేదు. సామాన్య కార్యకర్తలాగా ఉండి మీ మీద 2018లో 40% తేడా ఓటుతో గెలిచిన మామూలు ఓటు మెజార్టీ గెలిపించారు. గెలిచినా కాదు, ప్రజలు గెలిపించారు. ఎందుకు 14లో నా దగ్గర రికార్డు లేదు కానీ మాట్లాడుతూ ఉంటారు. మీ మీడియా దగ్గర ఉండొచ్చు. ఇదే లాస్ట్ అయ్యా, ఓ డాక్టర్ సంజయ్కి దవాఖాన ఉంది కదా, నేను పోయినసారి కూడా ఓడిపోయిన 2009లో రన్న మీద అవకాశం ఏంటంటే పొద్దుట్లతోటి, అది కూడా దూరం దూరం గ్రామాలలో. జగిత్యాల పట్టణంలో నాకే మెజారిటీ ఓట్లు వేసింది ప్రజలు. 18లో ప్రతి గ్రామంలో జగిత్యాల పట్టణం గాంధీనగర్ నుంచి టిఆర్ నగర్ దాకా, విద్యానగర్ నుంచి తులసినగర్ వరకు, శంకులపల్లకి వెళ్ళి గోవిందపల్లె దాకా ప్రతి బూత్ లో ఒక కుటుంబ సభ్యులా భావించి సంజయ్ కుమార్ అనే నాకు ఒక డాక్టర్గా కావచ్చు, వివిధ సత్సంబంధాలే కాబట్టి మెజారిటీ ఓట్లేసిన ప్రజల ఓట్లతో గెలిచిన నేను పనిచేస్తాను చేసిన 50 రోడ్డు మీరు గింత తీసినా ఏదో చెప్తారు ఎవరు, కానీ 993 మీటర్లు ఇలా పక్కా 100 ఫీట్లు చేసిన. ఇంకా చేయాల్సింది ఉంది. ఒక రోడ్ల మంత్రిగా ఉండి గొల్లపల్లి రోడ్డు నేను పెద్దగా చేస్తే మీరు అడ్డం వచ్చింది. మెడికల్ కాలేజ్ తీసి అక్కడెక్కడ పెట్టమంటారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకేమో అంటారు. అన్ని నేనే చేసిన అంటారు. తీసుకపోయి జేఐటీ తీసుకపోయి అక్కడ గుట్టలలో, నాక్ సెంటర్ తీసుకపోయి నూకపల్లి గుట్టలలో రోడ్ల మంత్రి రోడ్ అనేయలేదు. నాక్ సెంటర్ చదివే పేదవాళ్ళు ఉంటారు. కరీంనగర్ రోడ్ ఇప్పుడు బంపర్ టు బంపర్ అయిపోయింది. రోడ్ల మంత్రి ఎందుకే? వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ పడ్డ అభివృద్ధిలో ఏం పోటీ పడ్డారు?
అప్పుడు కేసీఆర్ గారి మీద నిలబడితే అప్పుడు జేఐటీ అవి వచ్చినాయి, అలా వాళ్ళకి డౌట్ ఏం లేదు. మీ టైంలో వచ్చినాయి, నా టైంలో వస్తున్నాయి. అప్పుడప్పుడు ఏదో ముఖ్యమంత్రి ఇచ్చినట్టు ఇక్కడ మీ టైంలో వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అప్పుడున్న ముఖ్యమంత్రి, నేను ఒప్పుకుంటా. కానీ తీసుకుపోయి పెట్టింది అక్కడ. కానీ పులివెందుల మీరు చూసి జీవన్ రెడ్డి గారు ఎట్లయినా చూసుంటారు, నేను కూడా చూసిన పులివెందుల. మదనపల్లి ఎక్స్ఎమ్మెల్యే నా ఫ్రెండ్ వైఎస్ఆర్సీపీ దేశా తిప్పారెడ్డి, ఆయన దగ్గర పోతూ అదే దారిలో పోయినా. నక్కగా నాగలోకం తేడా ఉంటుంది మన జగిత్యాలకు పులివెందుల రోడ్లకు. మీ రోడ్ల మంత్రిగా ఇలా కరీంనగర్ రోడ్ అన్న 4 ఏళ్ళు చేయలేదు. గాంధీనగర్ హైవే ఒకటేసారి గెలిచిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే అధికారులను పట్టుకుని చేసినా. మన ఎంపీ గారి దగ్గర పైన రిక్వెస్ట్ చేసినా, మీకు పత్రికా ముఖంగా చెప్తున్నా, వారి సహకారంతో నిజంగా వారు కూడా లెటర్ పెట్టారు. ఇలా తిప్పలపేట రోడ్డు కూడా పెద్దగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు చెప్పేటి చెవులో ఇని పెద్ద మనిషి స్థలంలో ఈ ఆగమని అసలు పోతే మిమ్మల్నే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేగా నాకు ఓటేసిన తర్వాత, గతంలో 94లో ఎమ్మెల్యేగా రమణకు ఓటేసి మీరు రోడ్ల తర్వాత నెక్స్ట్ మళ్ళీ నిలబడితే రమణగారు ఎంపీ అయిన తర్వాత బ్రహ్మరథం పట్టింది. మరి మొన్న కూడా నాకు వేసిన తర్వాత మళ్ళీ మీరు ఎంపీ నిలబడితే మీకు బ్రహ్మరథం పట్టాలి. అలాంటిది ఏం జరిగింది? రాష్ట్ర నాయకుడు అంటారు పక్క నియోజకవర్గంలో 33,000 మైనస్, ఇక్కడ 3,000 మేడాటి కూడా రాదు. కాబట్టి నేను దయచేసి మళ్ళీ కోరుతా ఉన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని, మీరు అసహనం కోల్పోవద్దు. జగిత్యాల అభివృద్ధికి మీరు నాకు కాదు సలహాలు, మీరు చాలా పెద్దవాళ్ళు. మీరు పై స్థాయిలో సలహాలు ఇస్తారా, రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇస్తారా, దేశాభివృద్ధికి ఇస్తారా? ఎందుకంటే మీరు పార్లమెంట్ మెంబర్ కూడా 3 సార్లు పోటీ చేశారు. దేశాభివృద్ధికి ఇస్తారా? ముందాతనం కోల్పోకుండా దయచేసి మీరు వ్యవహరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు స్పీకర్ గారిని అడగండి, మీరు కూడా స్పీకర్ గారిని అడుగు, వారే చెప్తారు. అంతే, మీరు కూడా స్పీకర్ గారిని అడగండి, వారే చెప్పి పెద్దమని చెప్పింది.